హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సంధి వింటారు. ఇవాళ రీడింగ్ ఏంటంటే, మీకు దూరమైన పర్సన్ వాళ్ళ మనసులో మిమ్మల్ని దూరం చేసుకున్నామన్న ఫీలింగ్ ఉందా? అనేదైతే చూద్దాము. వాళ్ళలో మిమ్మల్ని ఎందుకు దూరం చేసుకున్నాను? దూరం చేసుకున్నాక వాళ్ళకెంత పెయిన్ కలుగుతూ ఉంది? అనేదైతే చూద్దాం. మీరు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో, ఎవరైతే ఎన్నో లెస్ కాంటాక్ట్‌లో ఉన్నారో మీకు దూరమైన పర్సన్ గురించైతే మీరైతే వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. వాళ్ళ నేమ్ అయితే చెప్పుకోండి. ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఇంకా ఈ రీడింగ్‌కి అట్రాక్ట్ అవుతున్నట్టుగా ఒక లైక్ అయితే ఇచ్చి రీడింగ్ కనెక్ట్ అవ్వండి. మీ ఎనర్జీస్ అనేది ఇంపార్టెంట్ ఫస్ట్. ప్లీజ్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ మనసులో వీళ్ళని దూరం చేసుకున్నాక వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళకు దూరం చేసుకున్నాము అన్న బాధ అయితే ఉందా, వీళ్ళని దూరం చేసుకున్నాము అన్న ఫీలింగ్ అయితే ఉందా, వాళ్ళ మనసులో ఏముంది చూడండి. దూరం అయ్యాము అనే బాధ అయితే ఉందా, ఫీల్ అవుతున్నారా? వీళ్ళకి దూరమైన వాళ్ళ పర్సన్ మనసులో వీళ్ళ గురించి ఏముంది, మంచి బాండింగ్ మిస్ అయ్యాము అనే ఫీల్ అవుతున్నారా? సక్సెస్, దూరం చేసుకున్నాము అనే ఫీలింగ్ వాళ్ళకు చాలా ఉందన్నమాట. ఆ బాధ అనేది భరించలేకుండా ఉన్నారు. వాళ్ళు ఒక బౌండరీ వేసుకున్నారు మిమ్మల్ని దూరం చేసుకొని. ప్రజెంట్ సక్సెస్ కావాలని అయితే ఉంది. మీరంటే ఇష్టం ఉన్నా కానీ మీరంటే ఒక ఇష్టము, ప్యాషను అన్నీ ఉన్నా కానీ వాళ్ళు ఒక బౌండరీ అయితే ఎందుకు వేసుకున్నారంటే పరిస్థితులు వాళ్ళని అట్లా కట్టిపడేశాయన్నమాట. ఆ పరిస్థితులకు లోనయ్యి వాళ్ళు ఒక బౌండరీ అయితే వేసుకున్నారు. ఒక గిరి గీసుకున్నారు చెప్పాలంటే. ఇది నా హద్దు. ఎవరు వద్దు. నాకు ఏది వద్దు. నాకు ఎలాంటి ఫీలింగ్స్ వద్దు. ఎలాంటి రిలేషను వద్దు. అనేదైతే అనుకున్నారన్నమాట పాస్ట్‌లో. ఇప్పుడు బాధపడుతున్నారు. పాస్ట్‌లో మీరు ప్రేమను పంచుతున్నా గాని, వాళ్ళు మీ ప్రేమను స్వీకరించలేకపోయారన్నమాట. ఇగ్నోర్ చేశారు బాగా. ఇగ్నోర్ చేశారు. కావాలనే ఇగ్నోర్ చేశారు. ఇష్టమున్నా కానీ, మీరంటే ఇష్టమున్నా కానీ, వర్క్ బిజీలో ఉంటున్నట్లు కావాలనే ఇగ్నోర్ చేశారన్నమాట. మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టడం అయితే జరిగింది. మీకెలాంటి విషయాలు అయితే చెప్పేవాళ్ళు కాదు. ఎందుకు అనంటే, వాళ్ళకొస్తున్న ఫీలింగ్స్ కావచ్చు, వాళ్ళే ఒక డిప్రెషన్‌లో ఉండడం అన్నమాట. వాళ్ళకొస్తున్న ఫీలింగ్స్‌ని కూడా అణిచివేసుకోవడం. ఇష్టమున్నా కానీ,
ఫీలింగ్స్ ని కూడా అణచివేసుకోవడం. ఎందుకు అలా అణచివేసుకున్నారు అని అంటే వాళ్ళ ఈ పరిస్థితులు ఏదైతే ఉన్నాయో నలుగురు వీళ్ళని ఏదైనా తక్కువ చేసి మాట్లాడతారేమో, తన చుట్టూ ఉన్న వాళ్ళు తనని ఆహ్, తప్పుగా అనుకుంటారేమో అనే దీంతో మిమ్మల్ని దూరం చేసుకున్నారన్నమాట. ప్రెజెంటు దూరమైనా కానీ మిమ్మల్ని తలుచుకుంటున్నారు. మీరు వాళ్ళ కోసం తీసుకున్న కేరింగ్ గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మీరు వాళ్ళ కోసం చేసిన సహాయము ఏదైతే ఉందో దాని గురించి ఆలోచిస్తున్నారు. రాసులు చెప్తాను ఫస్టు. రాసులైతే అన్ని రాసుల వాళ్ళు ఉన్నారండి. మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ నంబర్ 10, 7, 21 16, 3, 9, 8, 10, 19, 7, 6, 21, 15, 5, 20, number 2, నెంబర్ 18 కూడా ఉన్నారు. మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ ఓకే. తర్వాత వాళ్ళ నేమ్ ఫస్ట్ లెటర్ టీ లెటర్, పి లెటర్, ఎస్ లెటర్, కే లెటర్, ఏ లెటర్, డబ్ల్యూ లెటర్, సి లెటర్, డి లెటర్, హెచ్ లెటర్, జే లెటర్, క్యూ లెటర్. ఈ లెటర్స్ అయితే ఉన్నాయి. మీ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకున్న ఆ బాధ, ఆ పెయిన్ అయితే చాలా ఉంది. వాళ్ళు పరిస్థితుల వల్లనే మీకు దూరం అవ్వాల్సి వచ్చింది. వాళ్ళకి ఈ రిలేషన్‌లో ఇది నేను సక్సెస్ చేయలేను అనే భారంతోనే వాళ్ళు మీ నుంచి మూవ్ ఆన్ అయ్యారంట. మూవ్ ఆన్ అయ్యారు. కానీ వాళ్ళు మీకు పాస్ట్‌లో ఏదైతే ఆహ్, మీకు మాటిచ్చారో, మీకు లైఫ్ లాంగ్ తోడుంటానని చెప్పారు. ఆ చెప్పిన విషయం అయితే గుర్తొస్తుంది. దూరమయ్యారు అవ్వడము. కానీ మిమ్మల్ని దూరం చేసుకున్న బాధైతే ఇప్పుడు చాలా ఉంది. ఆ బాధ చాలా పడుతున్నారన్నమాట. ఆ పెయిన్ ఎక్కువగా ఉంది వీళ్ళకి. పరిస్థితి ఎందుకిలా అయింది? నేను మూవ్ ఆన్ అయ్యాను. అయిన తర్వాత మళ్ళా వాళ్ళకి మీరు గుర్తుకు రావడము, మీతో రిలేషన్ కొనసాగించాలి అనుకోవడము, ఎప్పుడు టైం వస్తుందా అని ఎదురు చూడడము, మళ్ళా మీరు పాస్ట్ ఏదైనా గుర్తుపెట్టుకొని ఒకవేళ అది గుర్తుపెట్టుకొని మీరు దూరం చేస్తారా అనే ఫీలింగ్ గూడా వాళ్ళకుంది. ఒక సైడ్ ఏమో రిలేషన్‌లో సక్సెస్ ఎలాగైనా తీసుకురావాలి అనే ఫీలింగ్ అయితే ఉంది. న్యూ బిగినింగ్ కావాలనైతే ఉంది. పాస్ట్ ఏదైతే మీ మీ ఇద్దరి మధ్య బాండింగ్ అంత హ్యాపీగా అనేది జరిగిందంట. మీ ఇద్దరి మధ్య మనీ లావాదేవీలు గూడా జరిగాయి. వాళ్ళకి ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్లాలనైతే ఉంది. ఆ బాధైతే ఉంది. కానీ వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటున్నారన్నమాట. కుటుంబం కోసం. సక్సెస్ చేయాలనైతే ఉంది రిలేషన్‌ని. కానీ కుటుంబం గుర్తొస్తుంది. హ్మ్.
కుటుంబము మీకు వాళ్ళకు సెట్ అవ్వదు అన్నట్లు ఫీల్ అవుతున్నారు. కుటుంబంలో వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడతారు అననేసి మిమ్మల్ని పక్కన పెడుతున్నారన్నమాట. కుటుంబంలో వాళ్ళ గురించి ఆలోచించడము, నలుగురు గురించి కూడా ఆలోచించే ఛాన్స్ అయితే ఉంది వీళ్ళు, ఈ వ్యక్తులైతే. కానీ అట్లని మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. ఎందుకంటే మీరు వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళ బాధలనేది చాలా వరకు తగ్గించారంట మీరు సహాయం చేసి. అది ఒక ఆర్థిక పరంగా అయినా, లేదా ఒక శారీరక పరంగా అయినా వాళ్ళకు ఇబ్బందులున్నప్పుడు మీరు హెల్ప్ అనేది చేశారు. ఆ హెల్ప్ అనేది వాళ్ళకి గుర్తొస్తుందన్నమాట. మీ పర్సన్‌కి చాలా కోపం ఎక్కువ. యాటిట్యూడ్ ఎక్కువ. అలాంటి వాళ్ళని కూడా మీరు ఆహ్, వాళ్ళని కొంచెం కామ్ చేసేవాళ్ళన్నమాట. మెల్లమెల్లగా వాళ్ళల్లో ఉన్న ఆ కోపాన్ని, ద్వేషాన్ని గూడా మీరు తగ్గించారు. తగ్గించి కొంచెం చాలా వరకు కొంచెం మామూలు స్టేజ్‌కి తీసుకొచ్చారన్నమాట. సో, ఇప్పుడు అదంతా గుర్తుకు తెచ్చుకుంటున్నారు. లేట్ నైట్ థాట్స్ ఏంటంటే, కొంతమంది థర్డ్ పార్టీ కోసము మిమ్మల్ని దూరం చేసుకున్నారంట. థర్డ్ పార్టీ కోసమయ్యి మీరు అడుగుతున్నప్పుడు సమాధానం చెప్పకుండా, కొత్తగా కొత్త కొత్త అనుభవాలు బావుంటాయి గదా! సంతోషంగా ఉంటాయి. సో, అలా అట్రాక్ట్ అయ్యి, వాళ్ళకి అడిక్ట్ అయ్యి మిమ్మల్ని దూరం చేసుకున్నారు. మీరు చేసిన సహాయం అనేది మర్చిపోయారు. మిమ్మల్ని బాధ పెట్టాను అనే ఫీలింగ్ గూడా ఉంది. ప్రెజెంట్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారనంటే, నేను రాంగ్ స్టెప్ వేశాను. నిన్ను దూరం చేసుకున్నాను. నేను ఇలాంటి తప్పు చేయకుండా ఉండాల్సింది అనేదైతే వాళ్ళ మనసులో ఉంది. నిద్ర పట్టదు. మీరు గుర్తొస్తారు. తల భారం అనిపిస్తుంది. ఆలోచనలు, మైండ్ నిండా ఆలోచనలన్నమాట. ఆ ఆలోచనలతో ఇంక నిద్రేమొస్తుంది? ఆ బాధతో గమ్మున లేచి కూర్చోవడము, ఆలోచించుకోవడము, నేనేం చేయలేకపోతున్నాను ఇందులో అనేదైతే ఉంది వాళ్ళకి. మీరు, మీరు సహాయం చేశారు వాళ్ళకి అన్ని విధాలుగా. ఆ సహాయమైతే చేశాక వాళ్ళని గూడా నిలదీశారన్నమాట. నా సహాయం పొంది మీరు మీ అవసరాలు తీర్చుకున్నారు అనేదైతే మీరు గూడా నిలదీయడం జరిగింది వాళ్ళని. కానీ అంత ఈజీగా బయట పెట్టుకోలేకపోయారన్నమాట మీ పర్సన్ పాస్ట్‌లో. ఎందుకనేది గూడా విషయం చెప్పలేదు మీకు. అవన్నీ ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటున్నారన్నమాట. ఇప్పుడు న్యూ బిగినింగ్ కావాలనైతే ఉంది. కావాలనైతే ఉంది. కానీ మీరు మళ్ళా కమిట్మెంట్ ఇస్తారా? ఇవ్వరా? అనే ఫీలింగ్ గూడా ఉంది. ఎందుకు అననంటే మీరింకా హ్మ్, మీ గురించి మీరు చూసుకుంటున్నారన్నమాట. మీరు ఫ్యామిలీ మెంబర్స్‌తో బిజీగా ఉన్నారు. సో, అది గూడా వాళ్ళకి ఇదనిపిస్తుంది. ముందులాగా మళ్ళా మాట్లాడితే హ్యాపీగా ఉంటారా? లేదా పట్టించుకోకుండా కామ్ అయిపోతారా? అనేదైతే ఉంది. మిమ్మల్ని దూరం చేసుకున్న బాధైతే, ఆ బాధ, ఆ పెయిన్ అయితే చాలా ఉంది. మీకు దూరమయ్యేటప్పుడు గూడా భారంగానే మీ దగ్గర నుంచయితే వెళ్లారంట. ఇష్టమున్నా కానీ భారంగానే మీ దగ్గర నుంచి వెళ్లారంట. వెళ్ళినా కానీ చేసిన మోసం గుర్తుపెట్టుకొని చూద్దాం, టైమొస్తుంది, కలుద్దాం అనే ఫీలింగయితే వాళ్ళకుంది. ఆ ఫీలింగయితే వాళ్ళ మనసులో అది చావలేదన్నమాట. ఆ ఫీలింగ్ అలానే ఉంది. ఎన్నున్నా, ఏం చేస్తున్నా, ఎంత హ్యాపీగా ఉన్నా, ఎవరితో ఉన్నా మీరైతే గుర్తుకొస్తారు వాళ్ళకి. ఇలా అయితే ఉన్నాయి ఫీలింగ్స్ అయితే మీ మీద.
ప్లీజ్ యూనివర్స్. థర్డ్ పార్టీ ఎవరు? ఎవరు ఈ థర్డ్ పార్టీ? ఎందుకోసం మిమ్మల్ని దూరం చేస్తున్నారు? థర్డ్ పార్టీ చూడండి. థర్డ్ పార్టీ ఎవరు అని అంటే, వాళ్ళని ఎక్కువ లైక్ చేశారు, ఫీలింగ్స్ షేర్ చేసుకున్నారు కాబట్టే మీ నుంచి దూరం అయ్యారన్నమాట. వాళ్లే కావాలని వెళ్ళారు మీ నుంచి. వెళ్ళాక ఇప్పుడు ప్రజెంట్ బాధపడుతున్నారు, ప్రజెంట్ హీల్ అవుతున్నారు. మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడం అయితే జరిగింది. కొద్దిసేపు మాట్లాడడము, కొద్దిసేపు ఇష్టం ఉన్నా కానీ మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడము, మీరు ఫోన్ మాట్లాడినప్పుడు ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడము, ఇష్టం ఉన్నప్పుడు రావడము, మీరు అడిగినప్పుడు నాకు కుదరలేదు అని చెప్పడము, మిమ్మల్ని ఏడిపించడము, ఇలా అయితే చేసేవాళ్ళు. ఎందుకు ప్రజెంట్ ఎంత బాధపడుతున్నారు? ప్లీజ్ యూనివర్స్, ఎందుకు వాళ్ళకి అక్కడ భారం అనిపిస్తుంది? 10 ఆఫ్ వాండ్స్ క్లారిఫికేషన్. ఎందుకు అంత భారం అనిపిస్తుంది? ఎందుకు భారంగా మూవ్ ఆన్ అయ్యారు? వాళ్ళకి ఆలోచనలు ఎందుకు అని అంటే, మీకు టైం ఇవ్వలేకపోవడం, వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులు, నిర్ణయాలు తీసుకోలేకపోవడం, భయం, ఒక స్టెప్ వేయాలంటే భయం, దానివల్ల ఎంతమంది దగ్గర మాటలు పడాల్సి వస్తుందో, నేనెంత ఇబ్బంది పడాలా అనేది వాళ్ళ మనసులో ఉంది. ఒక డెసిషన్ తీసుకోలేకపోవడం, ఒక సైడ్ ఏమో మిమ్మల్ని వదులుకోవాలనే ఆలోచన అయితే ఉండదు, మళ్ళా కావాలనేది అనిపిస్తుంది, మళ్ళా మీ ముందుకు రావాలనేది అనిపిస్తుంది. కానీ ఏదైతే ఫ్యామిలీ అని వెళ్ళారో ఆ ఫ్యామిలీ కోసము, నాకు నచ్చిన వాళ్ళ కోసం నేను సహాయం చేస్తాను, నాకు నచ్చినట్లు నేను ఉంటాను, నాకు తోచినట్లు నేను ఉంటాను అనేదైతే అన్నారన్నమాట. కానీ వెళ్ళారు, కానీ వెళ్ళినా కానీ అక్కడ కూడా ప్రశాంతంగా లేరు. అక్కడ ఏదో ప్రాబ్లమ్స్, వాళ్ళు కూడా వీళ్ళని దూరం పెట్టారు. ఇది మీకు ఎప్పుడు రీయూనియన్ ఉంటుందనేది అయితే చూద్దాము. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ కి వాళ్ళ పర్సన్ తోటి ఎప్పుడు రీయూనియన్ ఉంటుంది? చూస్తున్న వ్యూవర్స్ తోటి, మా వ్యూవర్స్ తోటి వాళ్ళ పర్సన్ తో ఎప్పుడు రీయూనియన్ ఉంటుంది? వీళ్ళకి ఎప్పుడు రీయూనియన్ ఉంటుంది వాళ్ళ పర్సన్ తోటి? చాలా చాలా పాజిటివ్ కార్డ్. వాళ్ళు వచ్చి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు ఫీలింగ్స్. రీయూనియన్ చూడండి, రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. పాస్ట్ లో ఏదైతే మిమ్మల్ని కాదనుకొని దూరం పెట్టారో వాళ్ళు ఇప్పుడు మేము ఉండలేము, ఆగలేము అన్నట్లయితే ఉంది. మిమ్మల్ని చాలా చాలా ఏడిపించారు, పాస్ట్ లో బాధ పెట్టారు. ఎందుకంటే కావాలనే డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అన్నమాట. మీ పర్సన్ అయితే ఈక్వల్ గా న్యాయం చేయలేను అని అనడము. ఇప్పుడు ప్రజెంట్ అయితే వస్తారు తప్పకుండా. మీకు కొంతమందికి 6 అవర్స్ పట్టొచ్చు, 6 డేస్ పట్టొచ్చు, 6 వీక్స్ కూడా పట్టొచ్చు. కొంతమందికి 3 డేస్, 3 వీక్స్, 3 అవర్స్ పట్టే ఛాన్స్ కూడా ఉంది. 3 మంత్స్ కూడా పడుతుంది. మీకు ఎవరికైనా రీయూనియన్ జరిగితే తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి, మెసేజ్ చేయండి, ఓకేనా? ఎందుకంటే చాలా చాలా పాజిటివ్ ఉంది రీడింగ్ అయితే. ఫీలింగ్స్ అలా ఉన్నాయన్నమాట. ఇది
అన్మెచ్యూర్డ్ అయితే కాదన్నమాట. మెచ్యూర్డ్ గా ఆలోచిస్తున్నారు ప్రజెంట్. పాస్ట్ లో ఏదైతే మిమ్మల్ని బాధ పెట్టారో ఆ బాధనంతా కూడా మర్చిపోయి ఇప్పుడు హ్యాపీగా ఉండాలని అయితే వాళ్ళ మనసులో ఉంది. హ్యాపీగా ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలనేది అయితే ఉంది. ఎమోషన్స్ అనేది బాగున్నాయి. ఎందుకంటే కప్స్ ఎనర్జీ 90% 5% మీకు రియూనియన్ అయితే అవుతుంది. తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఎవరైతే ఉన్నారో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. కలవాలనైతే ఉన్నారు. రియూనియన్ కావాలనైతే ఉన్నారు. రియూనియన్ అయ్యాక మీకు సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయి. చాలా చాలా పాజిటివ్‌గుంది. ఇంకా మీరు ఈ రీడింగ్ అయితే ఇదే అండి. ఇవాళ రీడింగ్ అయితే. ఇంకా మీరు ఏమైనా తెలుసుకోవాలి పర్సనల్‌గా అనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను. ఆ నంబర్‌కైతే కాంటాక్ట్ అవ్వండి. పర్సనల్ రీడింగ్, పెయిడ్ రీడింగ్ అండి. ఫ్రీ ఏం కాదు. ఓకేనా? ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్ రీడింగ్‌గా తీసుకోండి. ఒకవేళ మీ లక్ ఉండి మీకు రెజొనేట్ అయితే సంతోషము. ఒకవేళ ఇంకేదైనా ఫర్దర్‌గా మీరేదైనా తెలుసుకోవాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. ఓకే అండి. బాయ్. నేను మరో రీడింగ్‌తో మీ ముందుంటాను.